సార్ ఇక్కడ చెప్పదు సార్ ఎందుకు ఏం సరిపోతుంది సార్ ఒక్కసారి ఇక్కడ అది మగవాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి, ఆడవాళ్ళ ముందుకు రావద్దు. మగవాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోవాలి. మన టీం అందరూ జాగ్రత్తగా నిలబడండి. వచ్చి అన్నా కొంచెం చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చాలా కార్యక్రమాలు జరుపుతున్నాం. అలాగే ఈరోజు భారీ కేక్ 76వ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకు 76 కేజీల కేకును కట్ చేసి అందరికీ వచ్చిన ప్రజలందరికీ మంచి ఇందు భోజనంతో చేస్తున్నాము. అలాగే మన యొక్క నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 76వ జన్మదినం జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ యొక్క జన్మదినం ఆయన 1950వ సంవత్సరము ఏప్రిల్ 20వ తారీఖున ఒక చంద్రగిరి మండలం నారావారిపల్లిలో జన్మించడం జరిగింది. ఆయన కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన సాధారణ వ్యక్తి. అలాంటి వ్యక్తి మామూలుగానే అక్కడ మనలాగానే సైకిళ్ళ మీదనో నడుచుకుంటూనో వెళ్తూ ఆయన మన ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేసి ఆ రోజుల్లోనే ఒక లీడర్ అడవుల్లో పోటీ చేసి అక్కడి నుంచే ఆయన యొక్క రాజకీయ క్వాలిటీస్ అక్కడి నుంచే ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎన్నో త్యాగాలు. ఆయన 1978లో ఎమ్మెల్యేగా పోటీ చేసి 28 సంవత్సరాలకే ఎమ్మెల్యే కావడం జరిగింది. అలాగనే అంజయ్య గారి ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా ప్రయాణం ప్రారంభించి ఎన్నో విషయాల్లో ఆయన చాలా పాటుపడి ఎన్నో కార్యక్రమాలు చేసి చిన్న వయసులోనే పెద్ద నాయకులతో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో వంటి ఇందిరాగాంధీ కానీ అలాంటి గొప్ప నాయకులతో వాళ్ళతో వారి యొక్క రాజకీయ చతురతను ప్రదర్శిస్తూ అలాగే 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. తెలుగుదేశం పార్టీలో జరిగిన తర్వాత కూడా వాళ్ళ మామ పార్టీ పెట్టిన తర్వాత పార్టీ పెట్టక ముందు కూడా ఆయన కాంగ్రెస్లోనే పోటీ చేశారు. కాంగ్రెస్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మరలా ఎన్టీ రామారావు గారు పార్టీ పెడితే ఆ పార్టీలో చేరి ఆ పార్టీలో కూడా ఆయన యొక్క రాజకీయ చతురతతో ఎన్టీ రామారావు గారిని ఒక కుట్ర పన్ని ఆయన సీఎంగా పదవీచ్యుతిని చేసిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారి చతురతతో వాటినంటినీ అధోగమించి మరలా ఢిల్లీకి వెళ్ళి మొత్తం ఎమ్మెల్యేలందరినీ తీసుకొని అక్కడ వీధుల్లో ధర్నాలు చేసి తిరిగి మన ఎన్టీ రామారావు గారిని సీఎంగా మళ్ళా కూర్చోబెట్టిన ఘనత మన చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అలాగే అలా అయిన తర్వాత